ఈరోజు అయితే మనం అసలు మనకి డాలర్స్ ఎలా వస్తాయి, అసలు సెకండ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డాలర్స్ ఎలా వస్తాయి, అసలు మనము పిన్కి ఎలా అప్లై చేయాలి అనే వాటి గురించి వీడియో తీస్తానని చెప్పాను. సో వీడియో తీయడం జరుగుతుంది. సో మొదటిగా మనం ముందు తీసిన వీడియోలో సెకండ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డాలర్స్ అప్పుడే వస్తాయి. సో 1000 సబ్స్క్రైబర్లు అలాగే 4000 వాచ్ టైం లాంగ్ వీడియోస్ కన్నా లేకపోతే 1 కోటి వ్యూస్ షార్ట్స్ కన్నా 90 డేస్లో ఇవి కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత మనకి డాలర్స్ అప్పుడే రావు. వీటికి ఒక కండిషన్ అనేది రూల్ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు పెట్టారు. ఆ రూల్ ఏమిటంటే $10 అంటే $1 ఈక్వల్ టు 83.46 ఎంతో ఉంది. సో 83.46 అంతే ఉంది. అలా మనకి $10 ఆ $10 వచ్చిన తర్వాత మనము అంతకు ముందునే మనము సెకండ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం వచ్చేసి గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ యాడ్సెన్స్ అనేసి అక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. అది మీరు పాన్ కార్డ్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ ఏదో ఒకటి మనకి జెన్యున్గా క్యాపిటల్ స్మాల్ లెటర్స్తో మొత్తం అంతా డీటెయిల్ అంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ముందుగానే పెట్టండి. సెకండ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇది చేయాల్సిన పని. సో $10 వచ్చినాక మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్తే అక్కడ వచ్చేసి మనకి పేమెంట్ ప్రాసెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క మనమైతే ఏదైతే ట్యాక్స్కి ఇచ్చామో ఆ ప్రూఫ్ అక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మళ్ళీ కూడా అప్పుడు మనం ఓటర్ అయినా, పాన్ అయినా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా వాటికి ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ తీసి వాటికి నీట్గా ఎడ్జ్ కార్నర్లు అనేవి నీట్ కనపడేటట్టు మనము అప్లోడ్ చేసి తర్వాత మన నేము మనకి ఎక్కడికైతే గూగుల్ యాడ్సెన్స్ ఇవ్వాలో, మీరు ఒకటి మళ్ళీ అక్కడ డౌట్ ఉండవచ్చు, గూగుల్ యాడ్సెన్స్ ఎక్కడికి రావాలో అడ్రస్ దాంట్లో ఉన్నట్టు ఇవ్వచ్చు. అంటే మీరు ఎక్కడున్నా కూడా గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం మీరు ఏదైనా అడ్రస్ ఇవ్వచ్చు. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మనకి దుబాయ్ నుంచి వస్తాయి, కొన్ని ముంబై నుంచి వస్తుంది. మనకి ముంబై నుంచి వచ్చేసి 12 days నుంచి 13 days పక్క మినిమం వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం 2 weeks పడుతుంది. సో ఈ 2 weeks అక్కడి నుంచి మనకి ట్రావెల్ అయ్యి ఆ యొక్క గూగుల్ యాడ్సెన్స్ అనేసి మనకి ఇక్కడి వరకు వస్తుంది అనమాట. మనం ఏ అడ్రస్ ఇచ్చామో అక్కడి వరకు వస్తుంది. ఈ వచ్చిన పిన్ అనేది మనకి మొత్తం 6 digits ఉంటాయి. ఈ పిన్ అనేది ఎలా అంటే మనం ఏటీఎం కార్డు ఏటీఎంలో విత్డ్రా చేసుకోవాలంటే అమౌంట్ మనం ఎలా అయితే పిన్ పెట్టుకుంటామో అలాంటి పిన్ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పంపించడం జరుగుతుంది. ఈ పంపించిన పిన్ని మీరు ఆ 6 digits ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే ఆ మొత్తం అంతా ఇచ్చారో ఫిల్ చేసే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ 6 digits బాక్స్ అని పడిపోయి మీకు ఖాళీగా ఉంటాయి. ఇది ఎప్పుడైతే వస్తుంది ఇది ఓపెన్ చేసిన తర్వాత వాటిలో 6 digits పిన్స్ అనేవి ఉంటాయి. ఆ పిన్స్ అనేటివి ఆ యొక్క లెటర్స్ మొత్తం 6 అక్షరాల పదాలని మనకి అక్కడ పక్క టైప్ చేసేస్తే వాటికి మనకి కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 1 to 2 hours లోపల మళ్ళీ కూడా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అంటే మనం ఎవరిదైనా ఇవ్వచ్చు. బ్యాంక్ డీటెయిల్ అంటే కనుక మనం ఈ పిన్ను కొట్టిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, ఈ బ్యాంకు డీటెయిల్స్ అనేది మొత్తం అంతా కూడా మీరు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీదైనా ఎవరిదైనా ఇవ్వచ్చు. మళ్ళీ ఇంకొక దీనికి ఏమంటే కనుక మనం వచ్చేసి అకౌంట్ నెంబర్ మళ్ళీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం. ఎందుకంటే సడన్గా ఏమైనా అకౌంట్ బ్లాక్ అయిపోయినా, వేరే అకౌంట్ ఏమైనా అకౌంట్ పోయినా మనకి మళ్ళీ కూడా వేరే బ్యాంక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ నుంచి పిన్కి అప్లై చేసే విధానం వరకు $10 అయితేనే మనము పిన్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి యాడ్స్ చూసే బట్టి లేకపోతే షార్ట్స్ వ్యూస్ పోయేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి పర్ డే $2 నుంచి $3 వచ్చు. అంటే చిన్న యూట్యూబర్లకి, పెద్ద యూట్యూబర్లకి పర్ డే $100 వచ్చేటివి ఉంటాయి, $200 to $300 $1,000 వచ్చేటి వాళ్ళు కూడా ఉన్నారు. మినిమం మన స్థాయి ఎలాంటిదంటే ఇప్పుడైతే $2 నుంచి $3 అంటే మనకి పర్ డే $1 వచ్చినా కూడా ఇంచుమించు ₹100 మనకి వచ్చినట్టే కదా. సో 0.010203 0.5 అన్నా కూడా మనకి ₹10 ₹15 అనేది వస్తూ ఉంటుంది. మినిమం మనకి 1 2 3 లానే పెరుగుతూ పోతాయి. అలా అంటే బాగపోతే లాంగ్ వీడియోస్ మనకి 1 2 3 లేకుండా $5 నుంచి $6 కూడా ఒక్క రోజుకి వచ్చే అవకాశాలు ఉంటాయి.
$10 మనకి ఎప్పుడైతే వస్తాయో మనకి పిన్కి అప్లై చేయొచ్చు. పిన్కి అప్లై అయిన తర్వాత 2 వీక్స్ వస్తాయి. 2 వీక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత $100 అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క $100 తర్వాత మనకి విత్డ్రా చేసుకునే అవకాశం అనేది మనకి యూట్యూబ్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్లో పెట్టారు. $100 అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ టైం యూఎస్ఏ అమెరికా డాలర్స్ మన ఇండియాలో కన్వర్ట్ కావాలి కాబట్టి మనకి ఎక్కడైతే మీరు బ్యాంక్ అకౌంట్ నుంచో వాళ్ళు మీకు కంపల్సరీ కాల్ చేస్తారు. ఎందుకంటే యూఎస్ఏ డాలర్స్ మీరు కన్వర్ట్ చేసుకోవడానికి మన ఇండియాలోకి ఫస్ట్ టైం పడినప్పుడు మనము బ్యాంకుకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేసి ఒక్కసారే ఈ ఫస్ట్ టైం అలా డాలర్స్ మనకి యూఎస్ఏ నుంచి మనకి అకౌంట్లో పడినప్పుడు వాళ్ళకి జిఎస్టీ ఇవన్నీ పట్టుకొని మనకి ఫస్ట్ టైం ఫామ్ ఫిల్ చేసేస్తే కనుక మనకి మంత్లీ కానీ $100 కంప్లీట్ అయితే నాకు వస్తుంది. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ నెలకి ఒక $99.9 వచ్చాయి. విత్డ్రా అవుతుందా? కాదు. 100% $100 వస్తే మనకు విత్డ్రా అవుతుంది. మీరు మళ్ళీ కూడా ఇంకో డౌట్ అడగచ్చు. విత్డ్రా చేసుకునేటప్పుడు మనము అంటే మనం ఎర్న్ చేసుకునేకి ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా మనకి పడిపోతూ ఉంటుంది $100 అయితే. ఇంకొక విషయం, $99 వచ్చినాయి, రాలేదు, టైం అయిపోయింది, ఈ $99 వెళ్ళిపోతాయి, అస్సలు పోవు. ఈ $99 నెక్స్ట్ మంత్ వచ్చే డాలర్స్ మొత్తం అంతా కూడా, సపోజ్ ఈరోజు $99 వచ్చాయి, ఈ నెల రాలేదు, నెక్స్ట్ నెల $50 వచ్చాయి, ఆ 50 ఒక $149 కలిపి మీకు నెక్స్ట్ మంత్ పేమెంట్గా వస్తాయి. ఆ రెండు నెలలు కూడా మీకు $99 కంప్లీట్ అయినాయి అనుకో, $1 నెక్స్ట్ నెల వచ్చింది, ఆ డాలర్ కలిపి $100 ఇలా మనకు వస్తాయి. కానీ మనకు వచ్చిన డాలర్స్ ఎక్కడికి పోవు. ఒకటి ఇది మెయిన్గా మనం పిన్కి అప్లై చేయాలి. విత్డ్రా పేమెంట్ ఎలా ఉంటుంది, బ్యాంక్ వాళ్ళు ఎలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళే మనకి కాల్ చేస్తారు. మనం ఎందుకంటే మన మొబైల్తోనే కాబట్టి రిజిస్టర్ ఏంటంటే ఆ నెంబర్కి మనకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం వెళ్ళి ఫామ్ ఫిల్ చేసేస్తే డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసే ఫామ్ ఫిల్ చేస్తే తర్వాత మంత్లీ అనేది మనకు పడుతూ ఉంటుంది అమౌంట్. ఇది ప్రాసెస్ మొత్తం అంతా కూడా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది, అలాగే ఇన్స్టా ఐడి ఉంది. మనకి మీరు ఏది ఇచ్చినా మెసేజ్ దానికి ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాను. సో చూసుకోండి. కొంచెం ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి కాంటాక్ట్ కావండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.